కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చిన హామీని వెంటనే అమలు పరచాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగల అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా తహసీల్దార్ కార్యాలయంలో పేదల నుంచి సేకరించిన అర్జీలను అధికారులకు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఈరోజు గుంటూరు పశ్చిమ తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో ఉన్న అధికారులకు పేదల నుంచి సేకరించిన అర్జీలను సిపిఐ నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి జంగల అజయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలోని పేదలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలని అన్నారు. ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని, కానీ అధికారంలోకి వచ్చి 7 నెలలు గడిచినా ఆ హామీ నెరవేరలేదని అన్నారు. వెంటనే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు జరపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మేడ హనుమంతరావు, నగర కార్యదర్శి సభ్యులు జి సురేష్ బాబు, ఆకిటి అరుణ్ కుమార్ తదితరులు గత నెల 15వ తారీఖున పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు, అలాగే ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు పేద ప్రజలకి ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన వాగ్దానాన్నే అమలు జరపని మేము డిమాండ్ చేస్తూ స్థానిక సచివాలయాల్లో గత నెల 15వ తారీఖున అర్జీలు ఇచ్చాం. ఆ అర్జీలన్నీ పరిశీలించి తక్షణమే దాన్ని ప్రాసెస్ చేయమని కోరుతూ ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని తాలూకా కార్యాలయాల వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించి తహసీల్దార్ గారిని కలిసి మీరన్నా చంద్రబాబు గారి పరువును కాపాడటానికి కంకణం కట్టుకోండి అని వాళ్ళని అడగటానికి ఈ రోజున ఇక్కడ ధర్నా కార్యక్రమాన్ని గుంటూరు నగరంలో నిర్వహించాం. ఇదే రీతిలో గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని తహసీల్దార్ కార్యాలయాల దగ్గర నిర్వహిస్తూ ఉన్నాం. ఎన్నికల ముందు నువ్వు ఇచ్చిన వాగ్దానమే, కానీ ఇప్పుడు దాకా నేను ఇస్తానని కానీ ఇవ్వనని కానీ కనీసం మాట మాత్రం కూడా చెప్పకపోవటం. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పేదలందరికీ కూడా 2 సెంట్లు స్థలం ఇవ్వాలని, అట్లాగే 5 లక్షల నిర్మాణానికి ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మరి సెంటు స్థలం ఇస్తానని మరి 1,50,000 రూపాయలతో ఇల్లు నిర్మాణం చేపడతామని చెప్పిన క్రమం నుంచి కూడా ఆ నినాదంతో ముందుకెళ్తా ఉన్నాం. ఈ మధ్యలో మరి ఎలక్షన్లు రావటం, ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు వారి కూటమంతా కూడా మేము అధికారంలోకి వస్తే 2 సెంట్లు ఇస్తామని, 2 సెంట్ల నిర్మాణానికి 4 లక్షలు ఇస్తామని చెప్పారు. 7 నెలలు అయింది. ఇప్పటికి కూడా ఆ ఆలోచన మరి ఇచ్చే ఆలోచన లేని పరిస్థితులు సిపిఐగా మేము మళ్ళా వాళ్ళందరూ కూడా గుర్తు చేస్తూ 2 సెంట్లు స్థలం ఇవ్వాలని, అట్లాగే 4 లక్షల రూపాయలు ఏది ఇస్తా ఉన్నారు. ఇవాళ ఇనుము, ఇసుక, కంకర అన్నీ కూడా రేట్లు పెరిగినాయి కాబట్టి 5 లక్షలు ఇవ్వాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా మరి గుంటూరు నగరంలో ఇప్పటికే మరి సచివాలయాల దగ్గర అప్లికేషన్ కూడా ఇవ్వమైంది. అట్లాగే అన్ని సచివాలయాల్లో రాసినవి అన్నీ కూడా ఎవరైతే మరి ఇల్లు స్థలాలు లేనివాళ్ళు మరి ఇల్లుకి అప్లికేషన్ పెట్టుకున్నారు అవన్నీ కూడా వారి వారి ప్రాంతాల్లో సచివాలయాల దగ్గర ఇచ్చాం. అట్లాగే